ఎవరికైనా కొత్త వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం చూశారు, కానీ ఆల్రెడీ ఒక రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం చూడాల. అది రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని, రాజ్యాంగ సవరణ బేస్ చేసుకుని నష్టపోయినటువంటిది ఆంధ్రప్రదేశ్లో కాపులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ కాపులు ఓట్లేస్తున్న రోజుల్లోనే అది జరిగింది. దానికి కారణమైంది ఆ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ. ఆ అంశం మీద ఎన్ని పోరాటాలు చేసినా ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితి అయినటువంటిది. అయితే ఈ కాపు రిజర్వేషన్ల మీదన తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ విద్యా ఉద్యోగ అవకాశాల 10% రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈడబ్ల్యూఎస్ కేటాయించిన 10% కోటాలు కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను సుప్రీంకోర్టులో ఎవరు సవాల్ చేశారు, ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తారు, సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు తదితర వివరాలని మా ముందుంచండి అని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్లోని కోట 10%లో కాపులకి 5% రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య 2023లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇలా కేటాయిస్తూ 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. దీని మీద మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మరోవైపు కాపులకు 5% రిజర్వేషన్ చట్టాన్ని యాక్ట్ 1415 సవాల్ చేస్తూ మరికొందరు వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలన్నీ బుధవారం హైకోర్టు విచారణకు వచ్చాయి. జోగయ్య తరపు న్యాయవాది పొలిశెట్టి రాధాకృష్ణ మరికొందరు తరపు న్యాయవాదులు శ్రీధర్ కృష్ణ తదితరులు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిందని, అంతిమంగా ఆ చట్టాలను సుప్రీం సమర్థించిందని తెలిపారు. కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని చెప్పిందన్నారు. కానీ ఆ చట్టాలను ప్రస్తుతం అమలు చేయట్లేదని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ 10%లో 5% ఉంటే సగమే కదా అని వ్యాఖ్యానించి ప్రత్యేకంగా వర్గానికి సగం రిజర్వేషన్లు ఇవ్వడం ప్రాథమికంగా చూస్తే సబబు కాదని వ్యాఖ్యానించింది. కాపులకు 5% రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ఉగ్ర నరసింహ, కారుమంచి, ఇంద్రనీల్ బాబు తదితరులు వాదనలు వినిపించారు. ఉన్న 10%లో ఒక సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ కల్పించడానికి వీల్లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ మీ వాదనలో పాయింట్ ఉందని వ్యాఖ్యానించారు. అసలు విషయం ఇక్కడ మామూలు రిజర్వేషన్లు ఎప్పుడో తీసేశారు. మొన్న వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వచ్చిన 10%లో అప్పట్లో చంద్రబాబు గారు దిగిపోతా 5% రిజర్వేషన్లు పెట్టారు కాబట్టి అన్నటువంటి కాన్సెప్ట్ని టచ్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని, అంటే అప్పటికి ఈడబ్ల్యూఎస్ లేదు, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి స్టార్టింగ్ అప్పటి క్రిందసారి ప్రభుత్వం ఉన్నటువంటి కాబట్టి అప్పట్లో రిజర్వేషన్లు ఇస్తానన్నటువంటి ప్రకటన చేశారు, ఇవ్వట్లేదంటూ. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినటువంటి సందర్భంలో మాత్రం దానికి 5% రిజర్వేషన్లు కాపులకు కేటాయించేసి దాంతో జీవోలు ఇచ్చేశారు. ఆ జీవోల్ని సవాల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కోర్టు ఏం చెప్తోంది అంటే 5%, ఒక 10% రిజర్వేషను అందరు ఓసీలకు ఇస్తే అందులో సగం ఒక్కసారి వర్గానికి ఎట్లా ఇస్తారు ఈడబ్ల్యూఎస్ కోటాలు అన్నటువంటి ప్రశ్నలు ఏమనెత్తింది. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పటికి చంద్రబాబుది అట్లాగే పవన్ కళ్యాణ్ అందులో ఉన్నారు. మరి కాపు రిజర్వేషన్ల విషయంలో మిగతా ఓబీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కాదు 5% కాపులకే ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ని వాదిస్తుందా ప్రభుత్వం? చూడాలి రాబోయే రోజుల్లో.